ఫ్రెండ్స్ గుత్తి కాకరకాయ చేస్తున్నా ఈరోజు. చూడండి, ఇట్లా ఘాటు పెట్టుకొని విత్తనాలన్నీ ఇలా తీసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఫస్ట్ అన్నీ కూడా ఇప్పుడు ఇలా తీసేసాం. చూడండి, మొత్తం విత్తనాలు తీసేసి కాసేపు ఆరబెట్టి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కొంచెం పెద్ద ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ పట్టేన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకొని హాఫ్ బాయిల్ అయ్యాక తీసి చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూద్దాం. కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2 సార్లుగా వేసుకొని అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంత ఫ్రై అయ్యాక చూపిస్తాను ఎట్లా ఎగిపోయినాయో. హాఫ్ బాయిల్ అయిపోయినాయి. వీటికంతా మసాలా పెట్టి మసాలా శనగపప్పు మినపప్పు అన్నీ వేసి కొట్టుకున్న పొడే ఫ్రెండ్స్. మొన్న చేసి చూపించాను కదా కాకరకాయ ఫ్రై. నువ్వులు, జీలకర్ర, మెంతిపప్పు, కొంచెం మినుములు, శనగబేడలు అన్నీ కలిపి వేయించుకొని బాగా తెల్లగడ్డలు వేసుకొని ధనియాలు కొన్ని వేసుకొని పొడి కొట్టుకున్నాం. ఆ పొడి వీటిలో పెట్టి వేయించుకోవడం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పొడి అయితే వేసుకున్నాం కదా మిక్సీలో. మినపబేళ్ళు, శనగబేళ్ళు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి, మామూలు పప్పులు అన్నీ వేసి వెల్లిపాయ వేసి ఉప్పు కారం అంతా కొద్దిగా చింతపండు వేసి పొడి కొట్టుకున్నాం. ఈ పొడిని ఇప్పుడు ఇవి హాఫ్ బాయిల్ అయ్యాయి కదా కాకరకాయలు, వీటిలో ఇట్లా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నిట్లో పెట్టుకున్నాక ఆనియన్స్ బాయిల్ చేసుకున్నాక ఇవి అందులో వేసి ఇంకా మిగతా ఫ్రై చేసుకోండి మా ఫ్రెండ్స్. ఆపే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం తీసేసి అంత ఆయిల్ పట్టదు కదా, ఇంకా ఉన్న ఆయిల్లో తిరుగుబాతి గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాము. ఆ పొడిలో వేయలేదు, చెప్పా కదా మనము అన్నంలో తిన్నప్పుడు బాగుండదని, అందుకని ఇందులోకి పసుపు వేసుకుంటాం. ఉప్పు ఆల్రెడీ పొడిలో వేసుకున్నాం ఫ్రెండ్స్, మరి అవసరం లేదు. ఇప్పుడు ఇంకా కాకరకాయలన్నీ ఇందులో మసాలా పెట్టుకున్నవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కదపకూడదు, చిన్నగా ఇలా కింద నుంచి సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్నగా కింద నుంచి ఆనియన్స్ పైకి, కాకరకాయ కిందకు ఇలా ఇలా అంతా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కాసేపు ఇలా ఉన్న తర్వాత ఈ స్టేజ్లో మనం మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నాం. కాసేపు ఉన్నాక మళ్ళీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా తయారైందో కాకరకాయ గుత్తి కారం. ఏం చేదు ఉండదు ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
చేదు అనేది అస్సలు తెలియదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ, గుత్తి కాకరకాయ.